నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దేశ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు శృతిమించుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ ఒక దేశద్రోహి అంటూ రాహుల్ గాంధీ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమెరికాకు అమ్మేస్తుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతుందని, అతి త్వరలోనే మళ్ళీ పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని హెచ్చరించారు. ఈ అధిక ధరల తాకిడికి సామాన్య ప్రజలు అల్లాడిపోవడం ఖాయమని, ఈ ఆర్థిక విధ్వంసం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్ఎస్ఎస్ మాత్రమే కారణమంటూ రాహుల్ గాంధీ నేరుగా ధ్వజమెత్తారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అత్యంత తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు. ప్రధాని మోదీని దేశద్రోహి అనడం ద్వారా రాహుల్ గాంధీ కేవలం ప్రధానిని మాత్రమే కాకుండా ఆయనను గెలిపించిన దేశ ప్రజలందరినీ ఘోరంగా అవమానించారని బీజేపీ మండిపడింది. రాజకీయ విమర్శల పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడడం సరికాదని కూడా హితవు పలికింది. ఈ పొలిటికల్ హిట్ పైనే మనం ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. రైట్, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి బీజేపీ లీడర్. సార్ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి విజయ్ చిరంజీవి గారు. రైట్, మరొకరు వచ్చేసి అనలిస్టు కృష్ణాంజనేయులు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఒక చిరంజీవి గారు కొంచెం నేను బయటకు వెళ్ళాల్సింది ఒకసారి నాతో మాట్లాడిస్తే తర్వాత. రైట్ సార్, అయితే ఇప్పుడు మనం దేశ ప్రధానిని దేశద్రోహి అని ప్రతిపక్ష నేత విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రధానిని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చిరంజీవి గారు, మీకు అట్లాగే మిత్రులు వెంకటేశ్వర గారికి, కృష్ణాంజలి గారికి, అట్లాగే స్వతంత్ర ప్రేక్షకుల నమస్కారం. ఇద్దరు క్షమించాలని కొంచెం 12 రోజుల ముందు పర్మిషన్ అడిగాను సార్. మొదటగా ఏమంటే ప్రతిపక్షాలు అధికార పక్షాలు మారుతుంటాయి, ప్రతిపక్షాల స్థానం కూడా మారుతుంటాయి. ప్రజలు ఎక్కడ తీర్పిచ్చి ఎవరిని ఎక్కడ కూర్చుని పెట్టడం తెలుసు కానీ కూర్చుని పెడతారు. ఒకనాడు 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రి గారు ఉండేవారు, ప్రధానమంత్రి ఉండేవారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు. అంతకుముందు రకరకాల ప్రధానమంత్రులు మారుతారు. అప్పటి నుంచి నెహ్రూ నుంచి మోడీ వరకు అనేక మంది ప్రధాన మంత్రులు మారారు, ప్రతిపక్ష నాయకులు కూడా మారారు. కాకపోతే కేంద్రంలో రెండు పార్టీలు ఇప్పటిదాకా రాజ్యం చేసినాయి. అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీ, అంతేకాదు. సరే, జనతా అనేది కూడా అందులో జనతా నుంచి వచ్చింది కనుక నేను చెప్తున్నాను, అన్ని కలిసి 20 ఏళ్ళు వీళ్ళు, 60 ఏళ్ళు వాడు. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. అధికారం ఉన్నప్పుడైనా సరే ప్రతిపక్షాల స్థానం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండడం. నేనైతే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాను. తప్పు అసలు ఏది తప్పు? ప్రభుత్వ విధానాలను విమర్శించడం తప్పు కాదు, సమస్య లేదు. కానీ మనిషిని పట్టుకునే దేశద్రోహి అంటే మరి ఎట్లా అన్నట్టు. అంటే ఈ తాతలు, తండ్రులు, అందరు, అమ్మ, నానమ్మలు అందరు కూడా, తండ్రి, నానమ్మ, తాత ముగ్గురు కూడా మనకు రాజ్యం చేసింది కదా. మరి అటువంటి అప్పుడు ఇప్పటిదాకా మరి మీరు దేశద్రోహి కానీ వీళ్ళు ఎట్లా దేశద్రోహి అవుతారు అంటున్నాడు. కానీ దేశద్రోహి అనే పదం చాలా పెద్దది అంటున్నాడు. మోడీ విధానాలతో విభేదిస్తా, నాకు అన్ని విధానాలు నచ్చందని కుండబద్దలు కూడా చెప్తాను విశ్లేషకుడుగా. కానీ సమస్య ఏంటంటే వ్యక్తిగత అంశాలు, వ్యక్తిత్వ హననము, వ్యక్తి హననము, దాంతో పాటు అనరాని మాటలు అనడం తప్పు అంటున్నాను. రాహుల్ గాంధీకి ఇంకా పరిణతి రాలేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చౌకీదార్ చోర్హా అంటే అంతకుముందు కోర్టు మట్టికాలు వేసింది కదా. మోడీలు అందరూ ఇట్లా ఎందుకుంటారు అనే మాట, మోడీ అనే ఇంటి పేరు గల వాళ్ళని ఇట్లా ఉంటారా అనే మాట మాట్లాడింది. అప్పుడు మట్టికాలు వేసింది కోర్టు, పరువు నష్టం దాగబెట్టారు. అంటే ఇక్కడ చూస్తుంటే తన మాటలన్నీ కూడా ఒక పరిపక్వత లేని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అంతకుముందు అయితే 44 సీట్లతో ఒకసారి, 52 సీట్లతో ఒకసారి, ఇప్పుడు 99 సీట్ల ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా వచ్చింది కదా. ఇంకా 25 ఏళ్ళు అవుతున్న రాజకీయాల్లో ఉండి ఇంకా పరిణతి చెందకపోతే ఎట్లా అంటున్నాను. మోడీ విధానాలు అన్ని కరెక్ట్ అని నేను అంటలేను. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాడని రకరకాల విమర్శలు ఉన్నాయి. అది రాజకీయ విమర్శగా చూడాలి తప్ప రాజకీయ విమర్శను కాస్త వ్యక్తిగతంగా తిట్టడం సరైనది కాదు. ఇవాళ విదేశాలకు వెళ్ళి అడ్డగోలుగా మాట్లాడతారు ఇదే రాహుల్ గాంధీ. ఇండియాలో ఉండి ఇట్లా అడ్డగోలుగా మాట్లాడుతుంటాడు. ఏం నిజంగా చెప్పాలంటే అక్కసంతేంది 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి ఆ మోడీ ఉన్నాడు, మీ అసమర్థత వాళ్ళు వాడుతున్నారు అంటారు. స్పష్టంగా చెప్తున్నాను, జాతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీలు ఉండాల్సిందే, జాతీయ పార్టీల్లో ప్రతిపక్ష స్థానం గట్టిగా ఉండాల్సిందే. నేనన్నమాట కాదు, నెహ్రూ గారి ఒకనాడు సరైన ప్రతిపక్షం లేకపోతే తానే
తన మీద తానే విమర్శలు రాసుకునేవాడట. అది కదా మీ సంస్కృతి, మీ కుటుంబ సంస్కృతి, మీ పార్టీ సంస్కృతి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఒక ప్రధానమంత్రి పట్టుకొని దేశద్రోహి అని మాట్లాడటం. దేశద్రోహి అనే పదానికి అర్థం తెలుసుంటే ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఆ పదానికి అర్థం తెలియదు అంటారు. అట్లానే ఆయన ఇంకో కొన్ని మాట్లాడుతున్నాడు. ఆర్థిక సంక్షోభం వచ్చేసి ప్రపంచం మునిగిపోతుందని చెప్పి. అసలు ప్రపంచం గురించి ఆయన అర్థం చేసుకుంటే తెలుస్తుంది. నేను మోడీ విధానాలు సమర్థిస్తున్నాను. మోడీ విధానాల వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి మన భారతదేశం కాదు. కానీ మీరు మాట్లాడితే ఆర్థిక సంక్షోభం రేపటికల్లా వెళ్ళిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుందని శాపనార్థాలు పెడుతుంటే ఉండేది ఉంది కదా. మిగతా దేశాల పరిస్థితులు చూస్తే మనం ఎట్లా ఉన్నాం, ఏ రకంగా చూస్తున్నాం, ఏ రకంగా ఉన్నామని అర్థం చేసుకోవాలి తప్ప ఇది పూర్తిగా ఒక రకంగా పరిపక్వత లేని రాజకీయ మనిషి. అట్లాగే రాహుల్ గాంధీ కూడా తనదైన శైలిలో ఇప్పటికీ తయారు కాలేదు. అందుకనే పార్టీలో కానీ లేకుంటే కూటమిలో కానీ విలువ లేకుండా పోతుంది. ఆయన చాలా విలువ లేకపోతుంది. చాలా వరకు తాను తన మనుషులే తను వ్యతిరేకిస్తున్నాడు. నేనన్నమాట కూడా కాదు. గులాం నబీ ఆజాద్ ఏమన్నాడు? కానీ మనకు పీకే ప్రశాంత్ కిషోర్ చాలా పార్టీలు చేరి అసలు గుదిబండి ఎవరైనా ఉంటే రాహుల్ గాంధీ అన్నాడు. నేను రాహుల్ గాంధీ నాకు కోపం లేదు, ప్రేమ లేదు. కానీ ఇక్కడ సమస్య అంటే రకరకాలుగా వాళ్ళు పోయిన వాళ్ళు ఆ మాట అంటుంటే ఒకసారి సీనియర్ నాయకుల మాటలు వినండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చాటుకు ఏం చెప్తున్నాడు వినండి, బయట ఏమనుకుంటున్నాడు వినండి. ఈ పరిపక్వత లేని రాజకీయాల వల్ల ఇవాళ పోతున్నది. నిజంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడ ఉందో కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది. మీ అసమర్థత కాదా? కాంగ్రెస్ నాయకత్వానికి పిరిపల్లి చర్య కాదా? గతంలో 2 ఏళ్ళు అధ్యక్షుడిగా ఉండి తర్వాత తల్లిచాటుపేటగా ఉండి మళ్ళీ నేను ఓటమికి నేనే బాధ్యతని చెప్పి రాజీనామా చేసి పోయిన బాబత్ గారు ఇవాళ మీ స్థానం ఏంటి పార్టీలో అంటారు. విపక్ష నాయకుడు చేసి మన ఎల్ఓపి ఉన్నారు కరెక్టే, కానీ ఇవాళ ఖర్గే అధ్యక్ష స్థానంలో ఉన్నారు. సోనియా గాంధీ సూపర్ ఉమెన్ అయిపోయింది. అక్కడ మీ స్థానం ఏంటిది? మీరు ఎట్లా ప్రవర్తించాలి, ఏ రకంగా పూందాగా ఉండాలి చేస్తే మంచిగా ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా నిజంగా పూందాగా వ్యవహరించి మోడీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు పెట్టాల్సి చాలా ఉన్నాయి. అవి నేర్చుకోండి. ఎవరైనా అవసరం సలహాలు అడగండి. దానివల్ల మంచి పేరు వస్తుంది. కానీ ఇట్లా ఏది పడితే అది మాట్లాడి వార్తలు చూస్తే లాభం లేదు. ఎవరైనా బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే దేశ ప్రధాని పార్టీ ఎవరైనా సరే మన దేశ ప్రధాని పట్ల దేశద్రోహి అన్నందుకు ఖచ్చితంగా ఆయన మరోసారి సార్ అదే విధంగా మనం రాహుల్ గాంధీ గారు దేశద్రోహి అనే పదాన్ని వాడడం మన రాజకీయంగా ఇది ఏ స్థాయి దిగజారుతనానికి నిదర్శనం అంటారు? ఖచ్చితంగా నేను ఆదేశిస్తున్నా. దేశద్రోహి అనే పదానికి అర్థం చేస్తే ఆ మాట వాడంటున్నాను. చాలా చెప్తున్నాను. మోడీ మీద విమర్శలు చాలా చేయండి, రకరకాలు చేయండి. ఇప్పుడు చెప్తున్నాను పొదుపు చర్యలు పాటించడం విదేశాలు తిరుగుతున్నా ఉంటారు. మరి కొన్ని దేశాలకు అయితే 40 ఏళ్ళకి ప్రధానమంత్రి పోలే మన ప్రధానమంత్రి. మరి సత్సంబంధాలు కొనసాగించామన్నా లేదా? అదే 21 మంది ఎన్డీఏ ముఖ్యమంత్రులు అస్సాంకి పోతే విమర్శించారండి. దాన్ని అట్లా చూడాలి. అంటే విదేశాలకు పోద్దా ప్రధానమంత్రి అనేవాడు? విదేశ సంబంధాలు కొనసాగించొద్దా? మీరు పోలేదు, మీరు పక్క దేశాలతో సరిగ్గా సంబంధాలు పెట్టుకోలేదు ఇప్పటిదాకా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. కనుక నేనేమంటా అంటే గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసారో అర్థం చేసుకుంటే ఇప్పుడు చేయొచ్చు. అందుకని వ్యక్తిగత విమర్శలు మానండి, బాడీ షేమింగ్ వద్దు అంటున్నాను. దానివల్ల అనవసరంగా వివాదాలు తప్ప ఏం లేదు. రాహుల్ గాంధీ ప్రతి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ ప్రవర్తన ఎట్లా ఉందంటే మాట్లాడే ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడు కూడా భూషణం అన్నారు. ఆలోచించి మాట్లాడితే ఇట్లాంటి వివాదాలు రావు. చాలా వివాదాలు చెప్పుకుంటున్నాడు. దానివల్ల ఆయన ప్రతిష్టే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా దిగజారే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడదు. ముఖ్యంగా దేశద్రోహి అనే పదం ప్రధానమంత్రికి ఎవరన్నా ఉండండి, మీ తాత ఉన్నా లేకపోతే నువ్వు ఉన్నా ప్రధానమంత్రి అదే అంటాను. నేను ప్రధానమంత్రి మనందరి ప్రధానమంత్రి, మీ ప్రధానమంత్రి, మా ప్రధానమంత్రి, మీ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి, మీ పార్టీ మా పార్టీ ఉండదు. దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి మోడీ దేశద్రోహి అనడం మాత్రం తప్పు అంటున్నాను. రైట్ సార్, రైట్. అదేవిధంగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ మాటలు, విమర్శలు, ఒక దేశ ప్రధానిని దేశద్రోహి అని వ్యాఖ్యానించడం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇష్టపడి ఎన్నుకున్న ఒక నాయకుడిని, ఒక దేశ ప్రధానిని అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఏపీలో కావచ్చు అనేక పెట్టుబడులు పెట్టి అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి అభివృద్ధి పనులు చేస్తున్న ఒక దేశ ప్రధానిని ఇలా దేశద్రోహి అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది రాజకీయంలో కొన్ని అనుకోకుండా అంటే కొన్ని ఇబ్బందుల దృష్టిలో ఆయన ఎలక్షన్ల ముందు మాట్లాడి ఒక రకంగా మాట్లాడి 5 రాష్ట్రాలలో ఎలక్షన్ల ముందు ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో పెంచము, మేము ఎలాంటిది లేదని ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. నిజానికి కూడా ప్రపంచంలో యుద్ధము సుమారుగా 70 రోజుల నుంచి జరిగినా గానీ
అంటే 2 నెలల కంటే ఎక్కువ రోజుల నుంచి జరిగినా దాని ఎఫెక్ట్ ఉంటది అనే విషయం కాకుండా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో 5 రాష్ట్రాలల్లో ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసే దాంట్లో ఒక వర్డ్. సెకండ్, అదాని అంబానీకి సంబంధించి వాళ్లకు ఎన్నో బెనిఫిట్లు ఇచ్చుకుంటా, ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్న వాళ్ళ మీద ఉన్న అదాని మీద ఉన్న కేసును మాఫీ చేయించకుండానే ఒక ఉద్దేశంతో టెంప్ట్ అయ్యి అది ఒక ఉద్రేకపూర్వకంగా మాట్లాడిన మాటలే అని అనుకుంటాము. అది పూర్తిగా క్లియర్ గా కూడా ఆయన మాట్లాడింది నిజమే. ఏమైనా దేశ ద్రోహులు ఎవరు మన ఇద్దరి గురించి మాట్లాడడం, హోమ్ మినిస్టర్ గురించి, తర్వాత మోదీ గారి గురించి, అమిత్ షా గురించి మాట్లాడడం జరిగింది. మేము కూడా ఇంతకుముందు చూసాము. మరి ఏ ఉద్దేశంతో ఆయన ఉద్దేశము అంటే ఆయన నిర్ణయం అనేది ఏది కరెక్ట్ గా ఉంటది, ఏ రకంగా అంటే ఆయన కూడా ఒక మాటలు మాట్లాడినప్పుడు అన్ని రకాలుగా ఆలోచన చేసి మాట్లాడిన పరిస్థితి ఉంటది. మరి ఎఫెక్ట్ అనేది కూడా ప్రజలకు ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద అనేది ఒక దాని మీద కాదు, రూపాయి విలువ కూడా మనకు మారక విలువ డాలర్ కు సంబంధించి 96 పైసల కంటే ఎక్కువ దాటిపోతున్నది. అది కూడా ఆర్థిక మాధ్యానికి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకోటి ఒక రోజు కాదు, ఇప్పుడు 2014లో 45-46 రూపాయలు ఉన్న మన డాలర్ కు సంబంధించి ఉండి ఈ రోజు 96 రూపాయల వరకు వచ్చిందంటే వీళ్ళ ఇబ్బందితోనే ప్రకారం. అదే రకంగా అప్పులు కూడా విపరీతంగా కూడా పోయినాయి. అప్పుడు 55 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 2 లక్షల అంటే 2 లక్షల పైన అంటే 235-40 అంటే 250 కోట్ల రూపాయల దాటిపోతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన భారతీయుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఏది మాట్లాడినా వ్యక్తిగతంగా లబ్ధి పొందగలరు. భారత ప్రజల గురించి, ఇంకోటి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైతుంది, అదాని అంబానీలకు వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చుకుంటా, కార్పొరేట్ సంస్థలకు మాఫీలు చేసుకుంటా 16 లక్షల కోట్ల నుంచి 32 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేసి మధ్యతరగతి అట్టడుగురు వారి మీద ఎక్కువ ట్యాక్సీలు వేసుకుంటూ వస్తుందో అనే దృష్టిలో మాట్లాడడం జరిగిందని మేము అనుకుంటున్నాము. మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఏది మాట్లాడినా కానీ, రాహుల్ గాంధీ మాట్లాడినా కానీ ఆయన సమర్థించే రకంగా ఉంటది. కానీ అది ఏ రకంగా మాట్లాడిండు, ఏ ఉద్దేశంలో మాట్లాడిండు, ఆయన పర్సనల్ గురించి కాదు, ఆయన వ్యక్తిగతం గురించి కాదు, భారత ప్రజల గురించి, భారత మధ్యతరగతి సంబంధించిన గురించి, వాళ్ళ గురించే మాట్లాడడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మోడీ గారు మాట్లాడారు. ఏం మాట్లాడిండ్రు, ఎంఎంసీ అని మాట్లాడిండ్రు. ఎంఎంసీ అంటే ముస్లిం మరియు అంటే టెర్రరిస్టుల గురించి టెర్రరిస్ట్ ద్వారా మేము మా నాయకులు, ఆది నాయకులు ఇందిరాగాంధీ చనిపోలేదా, అదే రకంగా రాజీవ్ గాంధీ కూడా టెర్రరిస్ట్ సంబంధించి కూడా చనిపోయారు. దాని మీద కేసు కూడా చేయడం జరిగింది. ఆ రకంగా మాట్లాడాలంటే ఒకరు మాట్లాడిన దాన్ని బట్టి ఇంకొకరు కూడా మాట్లాడతారు. అంటే కొన్ని వర్డ్స్ అనేటివి ఒక వ్యక్తిగతంగా కాకుండా వాళ్ళు ఒక స్టేజీలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అద్దుతోని మాట్లాడాల్సిన పరిస్థితి. ఏదో రాజకీయంగా మేము ఏదోటి ఎలక్షన్లకు మట్టుకు వచ్చేసి ఉద్రేకపూర్వకంగా అన్ని రకాలుగా మనది ఒక శాంతియుతమైన దేశము, శాంతియుత ప్రపంచము, దీని మీద రెచ్చగొట్టి కులం మత ప్రాంతీయాలను రెచ్చగొట్టుకుంటా జీవనం సాగిస్తున్న బీజేపీ గురించి మాట్లాడితే తప్పేం లేదని నేను కాంగ్రెస్ పరంగా నేను మాట్లాడుతున్నాను. అదే దాన్ని ఉంటే లీగల్ గా చూసుకోవాల్సింది. ఇప్పుడు మీ ఎంఎంసీ దాని మీద మేము కేసు వేసినాం. ఎందుకంటే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, దాంతో మేము నష్టపోయినాం అనేది వి హనుమంతరావు గారు ఆల్రెడీ కేసు బుక్ చేయడం జరిగింది. మీకు ఏదైనా ఇబ్బంది ఉండి అది ఇది ఉంటే లీగల్ గా పోవచ్చు. ఆయన మాట్లాడేది నిజమే, అన్ని టీవీ ఛానల్లో వచ్చింది, మేము కూడా డైరెక్ట్ గా చూసిన జరిగింది. ఇట్లా నష్టపోతుందనే ఉద్రేకంగా మాట్లాడడం జరిగిందని నేను సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు వర్గాల వారికి ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బందిని కవర్ చేసి ఇంకా ముందు ఈ రోజు కాదు, ఇంకా ముందు ఇంకే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దాంట్లో ఎలాంటిది ఏం లేదు. ఏ పార్టీ ఏ రకంగా వాళ్ళ అభిప్రాయాలు ఎట్లున్నా కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడినాక మేము సమర్థిస్తున్నాము. ఏది చేసినా కానీ దాని గురించి అంటే ఆయన మాట్లాడిన దాంట్లో పరిపక్వత లేదనేది కాదు, అన్ని రకాలుగా ఆలోచన చేసి మాట్లాడతాడు. దానికి ముందు వెనుక అన్ని రకాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. రైట్ సార్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. చిరంజీవి గారు. రైట్ సార్, అయితే మనకి ఇప్పుడు ఒక దేశ ప్రధానిని దేశద్రోహి అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేవిధంగా మన రామచంద్ర గౌడ్ గారు చెప్పిన విధంగా చూసుకుంటే అంటే ఆయన చేసిన విమర్శలకు కారణం ఉంటుంది, కారణం లేకుండా ఏది చేయరు. దాదాపు 32 లక్షల కోట్ల వరకు మాఫీ చేశారు అంటూ చెప్పి ఆయన చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? చిరంజీవి గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను
తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ చర్చలో మనం ఒక 3-4 విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ గారి పాలన మీద, గతంలో కాంగ్రెస్ పాలన పైన, తర్వాత రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత నాయకత్వ లక్షణాల మీద, అదేవిధంగా వారు కాంగ్రెస్ పార్టీ దిగజారుతున్న పరిస్థితుల మీద, ఈ 4-5 అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మొదట, రాహుల్ గాంధీ గారు ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ఆ పార్టీ ఏమి మారలేదు. ఎందుకంటే ఈ దేశ ప్రధానిని వారు ఎప్పుడు కూడా చాలా తక్కువగా మాట్లాడిన రకం. ఎందుకంటే మణిశంకర్ అయ్యర్ గారు, ఆ పార్టీ అగ్రనేత, రాష్ట్రపతి గారి నుంచి రాజ్యసభకు నామినేట్ అయినటువంటి వ్యక్తి, సోనియా గాంధీ గారి, గాంధీ కుటుంబాలకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి, ఈ ప్రధానమంత్రి గారిని ఒక మాట అన్నాడు, చాయ్ గాంచే వాళ్ళు ఈ దేశ ప్రధాని అవుతారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో చాయ్ గాంచాలని చాలా అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తారు. దాంతోనే భారతీయ జనతా పార్టీ సామాన్యుని పెట్టి ప్రధానమంత్రి చేసింది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యానికి, ఈ దేశంలో ఒక బీసీ నేతను ప్రధానమంత్రిగా చేసినటువంటి పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్ అన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మేము కొత్త విషయాలు ఏం చెప్పడం లేదు. గడిచిన 70 సంవత్సరాలుగా స్వాతంత్రోద్యమం నుంచి నేటి వరకు వారి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులను ప్రజలకు వివరించగలిగాం. దాన్ని భారతీయ జనతా పార్టీని ఈరోజు ఆదరించాలి. ఎందుకంటే స్వదేశీ ఉద్యమం కానీ మిగతా ఏ విషయాలలో కూడా, అన్ని విషయాల్లో కూడా వివరించి ప్రజల మన్నన పొంది ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్న క్రమంలో 32 దేశాల అత్యున్నత అవార్డులు ఇచ్చారు చిరంజీవి గారు, ఎవరికి? నరేంద్ర మోడీ గారికి. ఈరోజు దీన్ని మనం కాదనలేము. అదే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం దగ్గర 101 ఎలక్షన్స్ లో ఈ వారి నాయకత్వంలో కేవలం 10-11 మాత్రమే విజయం సాధించారు. ఎక్కడ కూడా ఈ 4 రాష్ట్రాల్లోనే అధికారం, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, వారికి ఎక్కడా లేదు. వారు ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా ఇప్పుడు ఈ రోజు 1900 దగ్గర 4500లో 1900 ఎమ్మెల్యేలు భారతదేశంలో ఉంటే 600 లోపలే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కొంతమంది మాట్లాడుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే వారు మాట్లాడుతున్న విధానాలు ఒక ప్రతిపక్ష నాయకుడికి విఫలమయ్యారు. ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు ఏం కావాలా, యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలా, ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఏం చేయాలని మాట్లాడటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ప్రతిసారి ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తున్నా అని అంటూనే ఈ దేశ ప్రజలను అవమానపరుస్తున్నారు. ఆ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకత్వం వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన ఈరోజు భారతదేశంలో ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికలు తద్వారా గెలిచినటువంటి నాయకుడిని విమర్శిస్తే ఈ దేశ ప్రజలను అవమానపరిచినటువంటి వీరికి అజెండా ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? లెఫ్టిస్టులు భావజాలం కలిగినటువంటి జార్జి సోరోస్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళకన్నీ అందుతున్నాయి. ఏది వాళ్ళు ఒక స్లిప్ రాసిస్తే వీళ్ళు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి ఆ దేశద్రోహాన్ని మాట్లాడటానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమొస్తుంది? ఇదే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారి మీద ఎమర్జెన్సీ మీద మాట్లాడమని చెప్తే అది భారతదేశ అంతర్గత విషయం, నేను ఢిల్లీ పోయిన తర్వాత మాట్లాడతానని చెప్పి వచ్చినటువంటి గొప్ప సాంప్రదాయం కలిగినటువంటి భారతదేశంలోని ప్రతిపక్ష నేత ఈ రోజు ప్రతిపక్ష నేతగా ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే ఏ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కిందంతా అనుకునేదే గుదిబండగా తయారయ్యాడు. ప్రతిదీ మాట్లాడుతున్నారు. కొంతమంది నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది సెటైరికల్ గా భారతీయ జనతా పార్టీకి బాగా ప్రచార వ్యూహకర్త అని మాట్లాడుతుంటారు మిగతా వాళ్ళందరూ కూడా. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వ లక్షణం ఇక్కడ మీరు ఒకటే చెప్పగలను. ఈ సందర్భంగా మొన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ లో ఇండి కూటమి తరపున తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కలిసి డిఎంకేతో పోటీ చేసి 5 స్థానాలు గెలిచిన వెంటనే రిజల్ట్స్ కూడా తడి ఆరక ముందే వెంటనే ఫిరాయించి విజయ్కి మద్దతుగా నిలబడి ఏం చేసింది? ఒక 10 రోజుల పాటు నాటకాలు తెరదీసి దాన్ని భారతీయ జనతా పార్టీని, గవర్నర్ ను దోషిగా చేసినటువంటి పరిస్థితి. ఇది రాహుల్ గాంధీ గారికి నాయకత్వ లక్షణం. అదే విధంగా కేరళలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే సందర్భంలో మీరు అక్కడ సిఎల్పిలో శాసనసభ్యులు ఎన్నుకోకుండా ఢిల్లీలోనే చేశారు. ఢిల్లీలోనే కాంగ్రెస్ నేతను ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన నాయకత్వ లక్షణాలు పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో, ఇండి కూటమిని ఏర్పాటు చేయడంలో కూటమిలోని వారందరూ కూడా వెళ్ళిపోయారు. ఈరోజు మమతా బెనర్జీ దగ్గర నుంచి
స్టాలిన్ దగ్గర నుంచి, తర్వాత నితీష్ కుమార్ దగ్గర నుంచి, మమతా బెనర్జీ దగ్గర అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితులలో ఈరోజు వారు మాట్లాడుతున్నారు. అదాని అంబానీ గారి గురించి కూడా అదాని అంబానీ గారు ఈ రోజు ఏమి రాలేదు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటిది అంబానీ గారి కుటుంబం. ఇందిరాగాంధీ గారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు. ఏ రోజైతే బొంబాయిలో ఒక ఫుట్బాల్ స్టేడియంలో వాళ్ళ షేర్ హోల్డర్స్ తో సమావేశం పెడితే ఇందిరాగాంధీ గారు అభినందించినటువంటి పరిస్థితి, దీన్ని కాదనగలరా? ఇది ముందు టాటా బిర్లాల్ అనేవాళ్ళు ఈ రోజు అదాని అంబానీ అని మాట్లాడుతున్నారు. ఈ దేశంలో పీపీపీ మోడల్లో మీరు అన్ని చేశారు. దాంట్లోనే అదాని గారు కూడా ఈ రోజు వస్తున్నారు. ఒక భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ ని ఏదైనా మనము ఏదైనా యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు విదేశీ సంస్థలు కూడా 100% పెట్టుబడి పెట్టని తెచ్చిన సంస్థలు మీరే. మన్మోహన్ సింగ్ గారి సంస్థ, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము ఈ రోజు మీరు వాటిని తీసుకొచ్చే క్రమంలో దేశంలో ఈ పోటీ బిడ్డింగ్ లో పాల్గొని అదాని అంబానీ గారు పాల్గొంటుంటే మీకు వచ్చిన కష్టమేమి? ఈ రోజు ఇదే ఎయిర్టెల్ ఉంది, ఆఫ్రికా దేశాల్లో అన్నింట్లో ఉంది. అది మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీ గారి సంస్థ, దాన్ని మీరు కాదనగలరా? జిందాల్ మీ కుటుంబానికి సంబంధించి భారతదేశంలో 1980 తర్వాత కదా భారతీయ జనతా పార్టీ పుట్టింది. అంతకుముందు ఈ దేశంలోని కార్పొరేట్ సంస్థలు అన్ని కూడా మీవే కదా, మీ ఆధీనంలో ఉండేటివే. మీరు జార్జ్ సోరస్ లాంటి వ్యక్తులను పట్టుకొని వారిచ్చిన సమాచారంతో ఈ దేశంలో జెన్జీ ఉద్యమం చేయాలి, సోషల్ మీడియా ఉద్యమం చేయాలి, ఏదో ఎక్కడో డల్లాస్ లోనో ఎక్కడో ఉండి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టి వాటిపైన విమర్శించడం, తరచుగా విదేశాలకు వెళ్ళినప్పుడల్లా భారతదేశ వ్యతిరేకతలో ఇది దేశద్రోహ చర్య. మీరు దేశ చర్యలు పాల్పడుతున్నారు. సాక్షాత్తు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఇరాన్ లో ఎవరైతే రాయబారిగా ఉన్నటువంటి వాటిని అమిత్ కర్జాయి గారిని మీరు తీసుకురాలేదా? ఎవరికి ఉపరాష్ట్రపతిగా? ఆయన దేశద్రోహానికి పాల్పడినారు. ఈరోజు మనం చెప్పింది కాదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చర్యలు అన్ని కూడా ఏ రోజు కూడా ఈ భారతదేశానికి నష్టదాయకమైనవి. వారికి ఏం లేదు, అధికారం కావాలి, వారు చెప్పినట్లు అధికారం నడవాలి, ప్రజలందరూ డూడు బస్సు ఉన్న లాగాలి. పెట్రోల్ రైతులు పెంచాలంటున్నారు. ఈరోజు ఇన్ఫ్లేషన్ అమెరికాలో ఎంత ఉంది? ఎప్పుడు వేరే దేశాలను పోలుస్తూ ఉంటారు కదా. పాకిస్తాన్ లో పెట్రోల్ రేట్ ఎంత ఉంది? బంగ్లాదేశ్ లో పెట్రోల్ రేట్ ఎంత ఉంది? శ్రీలంకలో ఎంత రేట్ ఉంది? న్యూజిలాండ్ లో ఎంత ఉంది? మార్కెట్ ప్రైజులకు అనుగుణంగా ఈ రోజు రేట్లు పెంచే పరిస్థితి. ఈ రోజు ప్రతిరోజు ఒక $10 రేటు పెరిగితే 10 రూపాయలు పెరుగుతుంది ఒక లీటర్ మీద. ఈ రోజు 23 రూపాయల పెట్రోల్ నష్టంతో నడుస్తూ ఉంది. అదే విధంగా 33 రూపాయల డీజిల్ నష్టంతో నడుపుతున్నవి. ఈ ఆయిల్ సంస్థలన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలు, అవి కూడా షేర్ హోల్డర్లకు సమాధానాలు చెప్పవలసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి రేటు తప్పనిసరి పరిస్థితుల్లో 3 రూపాయలు, నిన్న 90 పైసలు పెంచవలసిన పరిస్థితి. ప్రతిరోజు 1600 కోట్ల రూపాయలు ఆయిల్ సంస్థలు నష్టంతో నడుస్తున్నాయి. మీకు అందరికీ తెలుసు, ఇరాన్ దగ్గర హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి విషయాల వల్ల ఆయిల్ ఈ దేశానికి దిగుబడి రాని సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు కాదా ఇరాన్ కువైట్ యుద్ధంలో ఆక్రమించడం 91లో రాహుల్ గాంధీ గారు, మీ నాన్నగారు కదా, రాజీవ్ గాంధీ గారి గల్లా చర్చకి వెళ్ళింది. అంటే ఈ దేశ పరిస్థితులకు, ఈ దేశ స్వాభిమానానికి సంబంధించి ఒక రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని స్థాపించింది విదేశీయులు. కాబట్టి వారి ఉద్దేశం అంతా అలానే ఉంది. ప్రతిసారి విదేశాలకు వెళ్తున్నాడు, ఈ విషయాలు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంది? అంతర్గతంగా ఉన్నప్పుడు మావోయిస్టులను సమర్థిస్తారు, కేరళలో కమ్యూనిస్టు పార్టీలతో పోటీ చేస్తారు, అదే విధంగా పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తారు, ఢిల్లీలోనేమో దోస్తీ చేసి కలిసి భోంచేస్తారు మిగతా అందరితో కలిసి. ఇది ఏం రాజకీయం? ఈ దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ప్రజలకు కావాల్సిన విషయాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంటే మీ కాంగ్రెస్ పార్టీ ఓర్చలేకుంది. గడిచిన 70 సంవత్సరాలుగా ఈ దేశంలో మరుగుదొడ్లు నిర్మించలేని కాంగ్రెస్ నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 14 కోట్ల మరుగుదొడ్లు నిర్మించిన ఘనత భారతీయ జనతా పార్టీకి. అదేవిధంగా 2014 వరకు ఈ దేశంలో 14 కోట్ల 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండేటివి, వంట గ్యాస్ కనెక్షన్లు. మేము వచ్చిన తర్వాత 34 కోట్లు అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 20 కోట్లు పెరిగాయి. మీకు అదే విధంగా పేదరిక నిర్మూలన నుంచి ఎగుకు వెళ్ళారు మద్దతు తరగతిగా. ఇది కాదా ఘనత? 4 కోట్ల ఇల్లు నిర్మించారు ఈ రోజు దేశంలో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద. అన్ని రకాలుగా 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు ఈ దేశంలో తిండి గింజల ఉత్పత్తి కేవలం 3 లక్షల కోట్ల టన్నుల
మెట్రిక్ టన్నులు ఉండేటివి. ఈరోజు 8,34,34 లక్షల టన్నుల మీకు ఉత్పత్తి వస్తుంది. ప్రపంచంలోని 45 దేశాలకు ఈరోజు సరఫరా చేస్తున్నాము. ఇది కాదా అభివృద్ధి అంటే? దేశంలో వేలాది కిలోమీటర్లు రోడ్లు చేస్తున్నాం, బుల్లెట్ ట్రైన్లు పరిచయం చేస్తున్నాము, అదే విధంగా మీకు మినిమం స్పీడ్ ఉండే రైళ్లు కూడా చేస్తున్నాము. ఏ విషయంలో చెప్పండి అత్యంత పారదర్శకంగా 12 సంవత్సరాలు పాలన చేస్తే ఒక్క కేంద్ర మంత్రి అవినీతి ఆరోపణలో రాజీనామా చేయలేదు. మీ పీరియడ్ లో చూడండి ఎంతమంది అవినీతి ఆరోపణలు చేశారు. ఏ రోజు చూసినా కూడా ప్రతిరోజు కుంభకోణమే. నేల దగ్గర నుంచి ఆకాశం దగ్గర నుంచి అన్ని రకాలుగా అన్యాయంగా ఒక స్పేస్ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్తను మీరు దేశద్రోహ చర్యలకు నిరికించారు. దీన్ని ఏమని మాట్లాడతారు? వాజ్పేయి గారి ప్రభుత్వం కదా ఈరోజు పోఖ్రాన్ అణుపరీక్షలు జరిపింది. అంటే ఏ రూపంలో ఈ దేశం భద్రంగా ఉండాలని, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలని, ఈ దేశాన్ని ప్రపంచంలో అందరూ గౌరవించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అత్యంత పాపులర్ ప్రధానమంత్రి, దేశంలో ఎక్కువ మంది ఏ సోషల్ మీడియాలో చూసుకున్నా ప్రజాదరణలో చూసుకున్నటువంటి ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిని మీరు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తిని దేశద్రోహాన్ని మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి నోరెట్లా వస్తుంది? కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాలా. మేము ఈ పార్టీలో ఉంటే మా భవిష్యత్తు ఉంటుందా, మునిగిపోతుందా, ఈ దేశ ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలడా, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎంతవరకు ఉంటుందని అనే విషయాన్ని ముందు. రైట్ సార్. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈరోజు వాళ్ళు ఉంటారో లేదో చూసుకోవాలి. ఎందుకంటే 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అధికారాన్ని దూరం చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఏ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోతా ఉంది. కారణం ఎందుకు? ప్రతిరోజు ఓటు వాళ్ళ పర్సెంటేజ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణలో ఎవరు దానం నాగేంద్ర గారు. రైట్ సార్ మీది వాయిస్ కట్ అవుతుంది, వీడియో కట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. బీఆర్ఎస్ లో గెలిచాడు. రాహుల్ గాంధీ గారి యొక్క సార్ మీది వాయిస్ వీడియో కట్ అవుతుంది, స్ట్రక్ అయిపోతుంది, ఒకసారి అది చెక్ చేసుకోండి. రైట్ కృష్ణాంజనేయులు గారు, వెంటనే ఏఐసిసి సమావేశం పెట్టుకొని వాళ్ళ సభ్యులు ఎవరున్నారో ఖచ్చితంగా చేయాలి. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేని వ్యక్తులే ఈరోజు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏ మాత్రం మారలేదు. రాహుల్ గాంధీ గారి యొక్క పద్ధతి ఏ విధంగానూ మారలేదు. ఎప్పుడు చూసినా కూడా నరేంద్ర మోడీ గారి మీద ఏం దేశద్రోహము సరెండర్ అయిపోయారు నరేంద్ర మోడీకి అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా ట్రేడ్ అగ్రిమెంట్ అమలు కాలేదు. ఇప్పటికి కూడా ఏ విషయంలోనో చెప్తే మీరు ఏ విషయంలో చెప్పాలి? అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఈరోజు డాలర్ కానీ తర్వాత ఆయిల్ ప్రాడక్టులు కానీ పెరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలియదా? ఈ దేశంలో ఏం జరుగుతా ఉందో మీకు అన్ని తెలుసు. ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నారు. 20 నుంచి దగ్గర ఈ రోజు 6 సంవత్సరాలు అయింది. దీన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీను నరేంద్ర మోడీను విమర్శిస్తున్నామని వారు అనుకుంటున్నారు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశాల్లో భారతదేశం యొక్క పరువు తీసేస్తున్నారు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మారాలని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా కోరుతుంది. రైట్ సార్. రైట్ సార్ కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు మీరేం చెప్తారు? అంటే ఒక దేశ ప్రధానిపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై మీరేం చెప్తారు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఇప్పుడు దాకా వెంకటేశ్వర రెడ్డి గారు అంటే వాళ్ళు మొన్ననే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం లాగా ఉంది బీజేపీ నాయకుల యొక్క ప్రసంగం. మొత్తం అవన్నీ మాట్లాడారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి, రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ దేశభక్తుడు కాదు దేశద్రోహి అనేటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి కాంగ్రెస్ వాళ్ళకి నచ్చుతాయి. అదేవిధంగా బీజేపీ వాళ్ళకి ఇవి నచ్చవు, వ్యతిరేకిస్తారు. ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శ. అయితే సామాన్యమైనటువంటి ప్రజానికం ఎవరైతే న్యూట్రల్గా ఉండేటువంటి ప్రజలు ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను అంగీకరించరా అనేటువంటిది ఇది కీలకమైనటువంటి అంశం. రాజకీయ పరంగా ఎవరు ఏం మాట్లాడినా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు తమ నాయకుడు ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు ఆమోదించేటువంటి పరిస్థితి ఉంటుంది, కాదనటం లేదు. మరి
ఆ, మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రజలు ప్రధానమంత్రిని ఈ విధంగా విమర్శ చేయటం ఎంత మేరకు కరెక్ట్ అనేటువంటి దాని మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఆమోదించేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇంతవరకు మాత్రం కరెక్ట్. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఏదైనా విమర్శ చేస్తే దేశంలో ఉన్న ప్రజలందరినీ విమర్శించినట్టు, అదేవిధంగా దేశాన్ని విమర్శించినట్టు, దేశం కోసం ధర్మం కోసం ఈ సమస్యలన్నింటినీ కూడా అనుభవించాలి, భారాలను అనుభవించాలి అనేటువంటి విధంగా బీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు కూడా ప్రజలు అంగీకరించేదానికి అవకాశం లేదు. రాజకీయపరమైనటువంటి విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. అవి పరిధి దాటి ఉన్నప్పుడు ఆ పరిధి దాటి ఉన్నాయి అనేటువంటిది చర్చ అయితే ఖచ్చితంగా జరిగింది. అయితే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల యొక్క అసలు ఉద్దేశం ఏంటి? దేశద్రోహ, దేశభక్తులు ఈ పక్కన పెడదాం, కానీ ఏ ఉద్దేశంతో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు? ప్రధానంగా ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో మనకు జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, అదేవిధంగా విదేశాంగ విధానాలకు సంబంధించినటువంటి విషయంలో మనకున్నటువంటి లోపాలు, అమెరికా చెప్పినటువంటి విధంగా మనం వంట పాడేటువంటి పరిస్థితులు, మనము రష్యాతో చమురుకు సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలంటే అమెరికా ఆమోదం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు, ఇంత బలహీనమైనటువంటి విదేశాంగ విధానము, ఇది ఎంత మేరకు సమంజసం అనేటువంటిది. ఇప్పుడు దాకా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, ఎన్నికల సభ తరహాలో ప్రసంగాలన్నీ చేశాడు. మరి రోజువారీగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు సంబంధించినటువంటి అనుగుణంగా మన పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందని చెప్పినటువంటి వీళ్ళు మరి మొన్న ఎన్నికల సమయంలో మరి ఎందుకు చెప్పలేదు ఈ విషయాలని? ఎన్నికల సమయంలో మాత్రము, ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రము పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు అని ప్రజలకు భరోసా ఇచ్చి, ఎన్నికలు అయిపోయిన వెంటనే మొన్న హైదరాబాద్కు వచ్చి ప్రధానమంత్రి మీరు ప్రజలందరూ కూడా పొదుపు చేయాలి, జాగ్రత్త చేయాలి, ఈ విధంగా ఖర్చులు తగ్గించుకోవాలి అనేటువంటి విధంగా పొదుపు మంత్రాలన్నీ చెప్పారు. ఎందుకు? కారణం ఏంటి? మనకు అక్కడ యుద్ధము, వ్యవహారం ఇవన్నిటిని అభూచిగా చూపించి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే దానికోసము, ప్రజల్ని మానసికంగా సంసిద్ధులను చేయటం కోసము ఈ రోజున ప్రధానమంత్రి మొన్న ఆ మాటలు మాట్లాడారు. ఆ వెంటనే దేశవ్యాప్తంగా 3 రూపాయలు 4 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విధంగా భారాలు వేసేటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద భారాలు పడేటప్పుడు మరి ఇది దేశం కోసం, ధర్మం కోసం అని భరిస్తూ ఉండాలా? ఇప్పుడు ఈ భారాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎవరు దీనికి బాధ్యత? ఇప్పుడు వీళ్ళు 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు, 3 దఫాలుగా ప్రధానమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ. మరి ఫెయిల్యూర్కి ఎవరు కారణం? కేవలము ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమేనా ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు పెరగటానికి, మన ఆర్థిక పరిస్థితి ఈ విధంగా దిగజారిపోవటానికి కారణాలు ఏంటి? మీ యొక్క అనాలోచితమైనటువంటి విధానాలు కావా? కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి విధానాలు. అదేవిధంగా ఇందాక చెప్తున్నారు అదాని, అంబానీ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారా అనేటువంటి విధంగా చెప్తున్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఉన్నారు, ఇప్పుడు పెట్టుబడిదారులు ఉన్నారు. మీ తరహాలో ఇప్పుడు ఈ రోజున బీజేపీ, ఎన్డీఏ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి అత్యధికంగా ఈ విధంగా కార్పొరేట్ల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చి కనీసం ఆ వివరాలను చెప్పడానికి బీజేపీ ముందుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? మీరు ఏ విధంగా కార్పొరేట్లతో కుమ్మక్కు అవుతున్నారు అనేటువంటి విషయం ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో అర్థమైనటువంటి పరిస్థితులు లేవా? సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, సుప్రీంకోర్టు వెల్లడించాలి అనేటువంటి చెప్పిన తర్వాత మాత్రమే ఈ విధమైనటువంటి ఈ పరిస్థితులన్నీ బయటకు వచ్చినటువంటి విషయం అందరికీ తెలియదా? ఇప్పుడు ఆదానీని వెంట వేసుకొని వెళ్ళి సిక్కితో ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో అమెరికాలో జరిగినటువంటి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల దగ్గర ఈ రోజున నిందితుడిగా ఉన్నటువంటి అదానీని కాపాడటం కోసము మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా మరి ఇప్పుడు ఈ భారతదేశ ప్రజలందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసమని ఇవన్నిటినీ మీకు మద్దతు తెలియజేయాలా? సార్ అదే విధంగా నరేంద్ర మోడీని విమర్శిస్తే దేశ ప్రజలను విమర్శించినట్ట, దేశాన్ని విమర్శించినట్ల. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశానికి సంబంధించినటువంటి 3 సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించారు.
మరి మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని విమర్శించకపోతే ఎవరిని విమర్శిస్తారు? సార్ అదే విధంగా రాహుల్ గాంధీ సార్ చెప్పండి. సార్ అదే విధంగా ఇప్పుడు దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారు అంటూ వస్తున్న ఈ ఆరోపణలు నిజంగా ప్రభుత్వ యొక్క విధానాల యొక్క లోపం అనుకోవచ్చా, లేదా ప్రతిపక్షాల యొక్క అతిశయోక్తి అని చెప్పుకోవచ్చా? ఏం చెప్తారు? ఏముంది అతిశయోక్తి ఉంది? ప్రతిపక్షాల అతిశయోక్తి ఏముంది? ఈ రోజున అమెరికా చేతిలో కీలుబొమ్మలాగా మనం నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశము మనకు అర్థమవుతున్నటువంటి విషయమే. మరి అలాంటప్పుడు మరి విమర్శ చేయకుండా పొగుడుతారా? మరి ఈ 12 సంవత్సరాల కాలంలో మన విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి విషయంలో ఇంత బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఉన్నాయా? మనము రష్యాతో చమురు ఒప్పందాలు చేసుకోవాలంటే అమెరికా వాళ్ళ ఆమోదం ఎందుకు తీసుకోవాలి? అవసరమేముంది? మనం వాణిజ్య ఒప్పందాల విషయంలో కూడా డూడు బస్తవంలాగా మనం తల ఊపాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు వచ్చి ఇప్పుడు ఉగ్రవాదులు ఇక్కడ దాడి చేశారు మన భారతీయ పౌరుల మీద, అది కూడా మన భద్రతా వైఫల్యము, దాన్ని కూడా కప్పిపుచ్చుకున్నారు. ఓకే, తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. మనం అమెరికాతో ఆపరేషన్ సింధూర్ వ్యవహారాలు ఇవన్నీ నడిచేటువంటి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ భారత్ మధ్య ఈ విధమైనటువంటి వాతావరణం మొత్తం ఇవన్నీ నిలుపుదల చేయమని నేనే చెప్పాను అని ట్రంప్ ప్రకటించేంత వరకు భారతదేశంలో ఉండేటువంటి ప్రజల ఊరికి తెలియదు. అంటే ఇప్పుడు ట్రంప్ అక్కడ కూర్చొని అమెరికాలో కూర్చొని భారతదేశం ఏం జరగాలి, భారతదేశంలో ఏం చేయాలి, భారత ప్రభుత్వం ఏం చేయాలి, నరేంద్ర మోడీ ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నిర్ణయించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మనం అమెరికా దగ్గర కీలుబొమ్మగా మారేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, విదేశాంగ విధానం ఇంత బలహీనంగా ఉన్నప్పుడు విమర్శలు ఉండవా? ఉండకుండా పొగడాలా? మీరు అద్భుతం చేస్తున్నారు, మన మొత్తాన్ని భారతదేశం యొక్క సార్వభౌమాధికారం ఇవన్నీ కూడా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వీటిని కీర్తించాలా? మరి ఈ రోజున రైట్ సార్. అమెరికా అదే విధంగా ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ తో జరిగేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు మన యొక్క పాత్ర ఏమన్నా ఉందే దీంట్లో? మనం చేసేటువంటి వ్యవహారం కానీ. వీరాంజలి ఒక్క నిమిషం అండి. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు మీరేం చెప్తారు? నేను ఒక తొందరగా క్లోజ్ చేస్తాను. మీకు ఇక్కడ చూడండి, కృష్ణాంజనేయులు గారికి ఒక 3 ప్రశ్నలు మీ ద్వారా. ఒకటి, ఇరాన్ కు సంబంధించి ఇజ్రాయెల్ కు జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి ఏదైనా పాత్ర ఉందా అని అడుగుతుంది. మీరు ఇదే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కొమైని గారు వ్యతిరేకించారు, ఐక్యరాజ్య సమితిలో వ్యతిరేకంగా ఓటు వేశారు. తర్వాత మీరు ఈ దేశ ప్రజలందరినీ కూడా ఒక రకంగా మాట్లాడిన పరిస్థితి. అంతర్జాతీయ విషయాలలో కొన్నిసార్లు సఖ్యతగాను ఇంకొక విధంగాను ఉంటారు. నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత 100 దేశాలకు దగ్గర తిరిగి ఈ రోజు భారతదేశం యొక్క ప్రతిష్ట, స్నేహాన్ని కూడా అభివృద్ధి చేయడం. ఈ రోజు ఎన్నో దేశాలతో మనకు సహకారాత్మకంగా అన్ని దాంట్లో ఉంది. ఇప్పుడు ఏ దేశంతో మన దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులు విదేశాలకు తీసుకెళ్లటం కానీ, అమ్మటం కానీ, రెమిటెన్స్ రావటం కానీ, జీడిపి పెరగడం కానీ, జీడిపిలో రెమిటెన్స్ పాత్ర యొక్క కానీ, తర్వాత మిగతా చిన్న దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలు, మైత్రులు, కోవిడ్ లో తర్వాత మనకు వ్యాక్సిన్ పంపేయడం కానీ జరిగింది. దీన్ని నరేంద్ర మోడీ గారి పాలన, అదేవిధంగా విదేశీ విధానం బాగలేదని చెప్తున్నారు. మరి గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏ దేశాల్లో తిరిగింది? ఒక్కొక్క దేశంలో 50 సంవత్సరాల పాటు ఆ దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ కు నరేంద్ర మోడీ గారు అయిన తర్వాతనే ప్రధానమంత్రిగా వెళ్ళారు. అంతవరకు వెళ్ళలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే విధంగా ఒక విషయం, ఆదాని గారి విషయము చెప్పారు. ఆదాని గారి విషయము ఆంధ్రప్రదేశ్ లోనో ఇంకొక చోటో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో ఎవరో వ్యక్తులకు సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు అంతర్గతంగా రిపోర్ట్ ఇస్తే దాన్ని ఏదో ఈ దేశంలో నేరంగా జరిగినట్టు ఆ కోర్టులో కేసు పెడితే దాన్ని నరేంద్ర మోడీ గారు అమ్మడబోయారు. ఆదాని గారు దాని కోర్టులో గెలిచారు, దానికి ఫేవర్ గా చేశారని కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి తీసివేస్తే సుప్రీంకోర్టు తిరస్కరించింది. సావర్నిటీ వారంటీ ఉందని అంతర్జాతీయ కోర్టులో ఉంటుంది, సింగపూర్ లో కానీ, తర్వాత మీకు లండన్ లో కానీ కోర్టులో వేస్తారు. ఈ దేశంలో పెట్టుబడులు అంతా కాంగ్రెస్ పార్టీ కదా. ఈ దేశంలో పవర్ పర్చేజ్ లో కానీ, పవర్ ఉత్పత్తిలో కానీ విదేశీయులు పెట్టుబడి పెట్టచ్చని చట్టాలు చేసింది, లిబరలైజేషన్ చేసింది. మనం ఫుడ్ లో కదా 100% తీసుకొని వచ్చింది. ఇది అందరం చేసింది కదా.
దేశానికి సంబంధించిన విషయం కాదా ఇది? ఒక భారతీయ జనతా పార్టీలో ఇంకొకరినో విమర్శించడానికి మనం ఒక అభిప్రాయానికి ఎట్లా వస్తాం? మనం ఒక అభిప్రాయానికి ఒక అజెండా పెట్టుకొని మనం అభిప్రాయానికి ఎట్లా వస్తాం? అదే విధంగా మీరు ఆయిల్ పర్చేజ్ ఈ విషయాల గురించి కూడా వారు మాట్లాడారు. ఇది వరకు లేదా అని, ఇది వరకు లేదా అని చెప్పారు. తర్వాత ఇప్పుడు మార్చిలో యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఈ దేశంలో స్ట్రాటజిక్ సంబంధించినటువంటి నిల్వలు ప్రత్యేకంగా విశాఖపట్నంలో కానీ, మ్యాంగ్లూరులో కానీ, కాండ్లా పోర్ట్ లో కానీ మనకు కొంత ఉంటాయి, 45 days వరకు. తర్వాత వాటిని ఉపయోగించుకున్నారు. తర్వాత ఇబ్బందులు, యుద్ధం ఆగుతుంది అనుకుని ప్రభుత్వం యొక్క అంచనా వేసింది. మిగతా అందరూ కూడా ఇక్కడ నుంచి సంబంధించిన అందరూ కూడా వ్యక్తులు వెళ్ళారు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆఫ్ ది రికార్డు, ఆన్ ది రికార్డు కూడా మాట్లాడుతున్నారు. దేశం ఈ విషయాలన్నీ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళు వలచారు, భద్రతా వైఫల్యం అన్నారు. అంటే భద్రత పహల్గాంలో టెర్రరిస్టులు కాల్చినప్పుడు ఏ మతమని కాల్చారే? అప్పుడు ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీని విమర్శించే వాళ్ళందరూ కూడా అది తప్పని అనిపించట్లేదా? ఎట్లా మాట్లాడతారు దాని భద్రతా వైఫల్యం అని? ఎక్కడన్నా జరిగి ఉంటుందా ప్రపంచంలో? మీరు హిందువులా కాదా అని కాల్చినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడా కనిపించదు. ఈ రోజు అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తే ఆ దేశంలో అందరూ కూడా కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది మాట్లాడారు. అయితే నష్టం ఎంత జరిగిందని ఎవరు మాట్లాడలే. ఇదే దేశంలో రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఆపరేషన్ సింధూర్ లో కేవలం నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే కోణంలో వాళ్ళు ఎన్ని విమానాలు కూలాయి, ఎన్ని విమానాలు వెళ్ళిపోయి మనకి ఎంత నష్టం జరిగింది, రోజుకి ఎంత నష్టం జరిగింది అని చెప్తున్నారు. ఈ రోజు డీజీసీఏ డీజీసీఏ కానీ మిగతా ఎవరు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అంతా నరేంద్ర మోడీ గారితో ఆట్లైన్ కాల్ తో మాట్లాడి యుద్ధ నివారణకు చర్యలు తీసుకుంటే ఈ రోజు దాన్ని ఇంకొకరు చెప్పారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క సెకండ్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఇది కాదా విషయము? సార్ వెయిట్ మేము ఒకటే అంటున్నాం, అమెరికాకు దాసోహం అంటుడు, వాడు కూసోమంటే కూసుకుంటున్నాడు, లేచిమంటే లేస్తున్నాడు, యుద్ధం చేయమంటే మీరు మాట్లాడండి. ఇంకా అలానే అంబానీకి దాసోహం అయిపోతుందని మాట్లాడుతున్నాము. వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయని మాట్లాడుతున్నాము. ఈ రోజు ఉన్నదని కాదు, వాళ్ళ ఆస్తుల విలువలు ఎంత పోతున్నాయి, మధ్యతరగతి వాళ్ళు, అట్టడుగు వాళ్ళు ఎంత తగ్గిపోతున్నారు. అమెరికాకు లొంగిపోయి రష్యాతో ఉన్న ఒప్పందాన్ని క్యాన్సల్ చేసుకుంటూ వాళ్ళు తీసుకోమంటే, అంటే ఒక మన విదేశీ విధానంలో మన స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. నువ్వు పాకిస్తాన్ తో యుద్ధం కట్ చేయమంటే, ఆయనకు అమెరికాలో కూర్చొని చేయమంటే చేసే మన భారతదేశ విలువలు ఏమున్నాయి, విలువలు ఏం కాపాడుతున్నారు? అదే రకంగా మాట్లాడుతున్నాం. మీరు చెప్పినవన్నీ కరెక్టే. మీరు ఒక మోడీ భక్తులుగా మాట్లాడుతున్నారు. మేము మాట్లాడేది ఏంటంటే భారతీయ సంస్కృతి గురించి, భారతీయం గురించి మాట్లాడుతున్నాం. మనకి ఎవరికి తొత్తు కాదు, అమెరికాకు లొంగాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు చెప్తే నువ్వు కూర్చోమంటావు, యుద్ధం చేయమంటే చేస్తావు, వద్దనేది ఏముంది? అదే రకంగా అదానీ, అంబానీ కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళతోని ఆర్థిక లాభాలు పొంది దాంతో బతుకుతున్నది బీజేపీ పార్టీ. ఆ విషయంలో మాట్లాడుతున్నాం, వేరే విషయం కాదు. మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయని మాట్లాడుతున్నాం, ఆ ఇబ్బందులు సరి చేసుకోవాలని మాట్లాడుతున్నాం. బీదవాడు ఇంకా బీదవాడు అయిపోతున్నాడు, అట్టడుగు వర్గాలుగా పోతున్నాడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. మేము ప్రైవేట్ వ్యవస్థల్లో 175 సంస్థలు ఉంటే, ప్రైవేట్ సంస్థలు ఉంటే అన్నింటినీ దారోదత్తం చేసి ఓన్లీ 2-3 సంస్థలతోని లబ్ధి పొందే రకంగా పోతున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే రకంగా చేస్తున్నాం. ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ అమ్మేస్తున్నారని చెప్తున్నాము. ఈ రకంగా దేశాన్ని సుమారుగా 40-45 రూపాయలు ఉన్న విలువను, డాలర్ విలువను ఈరోజు 96 పైసల చిల్లరగా తీసుకొచ్చిందని దేశాన్ని నష్టపోతుందని చెప్తున్నాం. దేశభక్తి గురించి మేము మాట్లాడుతున్నాం. దేశాన్ని దివాళి తీస్తుందని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. 12 సంవత్సరాల్లో మీరు చేసింది ఏముంది? లేనిపోని లేని ఉంది చెప్పడం. మనము భారతదేశానికి మీరు చేసింది ఏమున్నది? ఏవో హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకురావడం, ఇంకేదో రకంగా చేసుకోవడం, అదే రకంగా కాలయాపన చేసుకుంటూ నడుస్తున్నది. ఇది ఆ ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాం, వేరే విషయాలు ఏం కాదు. దీనికి జవాబు చెప్పండి మరి. ఆదరణ చిరంజీవి గారు సార్ మాట్లాడచ్చా? నేను మాట్లాడండి, చెప్పండి. ఇది వరకు టాటాలు, బిర్లాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆదాని అంబానీ గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి ఇవ్వలేదు డబ్బులు, ప్రభుత్వంతో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలన్నిటికీ వాళ్ళకి దారదత్తం చేస్తున్నారు. పోర్టులను, ఎయిర్పోర్టులను, భూములను ప్రతిదీ వాళ్ళకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ వాళ్ళకు దారాదత్తం చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుతున్నాం.
ప్రభుత్వ సంస్థలు 170 సంస్థలను అన్నింటిని దారాదత్తం చేసి లెవెల్ కు తీసుకొచ్చారు. దాని గురించి మాట్లాడుతున్నాము. అదాని అంబానీ గురించి వాళ్ళు పెరిగితే సంతోషమే. వాళ్ళకు 40,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిర్రు. అదే మధ్య తరగతి వాళ్ళకు మాఫీ చేయమని అడుగుతున్నాము. దాని గురించి మాట్లాడుతున్నాము. అదాని అంబానీ వాళ్ళు ఉన్న బ్యాంక్ లోన్స్ 16 లక్షల కోట్ల రూపాయలను డైరెక్ట్ మాఫీ చేసిండ్రు. ఇండైరెక్ట్ గా 15-20 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి వాళ్ళ నుంచి రిటర్న్స్ తీసుకుంటూ లాభాలు పొందుతుండ్రు అనే విషయం మాట్లాడుతున్నాము. దానికి జవాబు చెప్పండి. మధ్య తరగతి వాళ్ళని ఇంకా బీద వాళ్ళని తయారు చేస్తుందనే విషయం మాట్లాడుతున్నాము. దానికి జవాబు చెప్పండి. రైట్ సార్. మీరు అయిపోతే మాట్లాడతాను నేను. మీరు అడిగిన మాట్లాడుతున్నా కదా సార్. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి, మీరు చెప్పండి. అదాని అంబానీ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయం ఉంది. మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. అది పీపీపీ మోడల్ కాదా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? అది ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా? కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పోర్టులు కానీ, విమానాశ్రయాలు కానీ, జాతీయ రహదారులు కానీ ఏవైనా కూడా అంతర్జాతీయంగా అది ఒక పెట్టుబడికి సంబంధించినటువంటి మౌలికమైన విషయము. అది అందరూ ఆచరిస్తున్నారు, మనము ఆచరిస్తున్నాము. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడ. కాబట్టి వారు అదాని వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా అదాని వాళ్ళు, అంబానీ వాళ్ళు వస్తారు. లేదంటే ఈ అమెరికా వాళ్ళు వస్తే మీకు మంచిదా? ఈ పోటీలో తట్టుకొని ఒక స్వదేశీ సంస్థ నిలబడుతుంటే మీరు దాన్ని విమర్శిస్తున్నారు. లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. మీరు ఎలక్ట్రోల్ అండ్ బాండ్స్ గురించి కూడా మాట్లాడారు పెద్దలు. ఎలక్ట్రోలైట్ బాండ్స్ భారతదేశంలోని చట్టసభలలో రాజ్యసభ సభ్యులు గాని, లోక్సభ సభ్యులు గాని గెలిచిన సభ్యులను బట్టి ఆయా కంపెనీలు డబ్బులు ఇవ్వటానికి, ఎన్నికల్లో నిధులు ఇవ్వటానికి ముందుకొస్తాయి. 2014లో ఆ పార్టీకి ప్రతిపక్షం లేదు, 50 తక్కువగా ఉన్నాయి. 2019లో లేవు. భారతీయ జనతా పార్టీకి 300 పైలు ఉన్నాయి. ఎన్నిసార్లు ఎక్కువ ఇస్తారు చెప్పండి? అది ఇస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. కర్ణాటకలో 2023లో జరిగిన 2023 మేలో జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వేరే పార్టీకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ తో 35 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అది మీ పార్టీకి సంబంధించింది కాదు, ఎందుకంటే కర్ణాటకలో కాంట్రాక్ట్లు ఇస్తామని. అదే ఎంపీకి ఈ రోజు కాంట్రాక్ట్లు వచ్చాయి. మరి మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే ఎలక్ట్రల్ బాండ్స్ లో వాళ్ళు పెట్టుబడిదారులు ఖచ్చితంగా అందరితో తీసుకోరు. ఇదే మమతా బెనర్జీ గారు టాటాతో నానాకార్ పరిశ్రమలో వద్దన్నప్పుడు, నందిగ్రామంలో పరిశ్రమ వద్దన్నప్పుడు వారు 28 కోట్ల రూపాయలు రతన్ టాటా గారు డీడీ పంపిస్తే తీసుకోలే. మరి మీరు ఎందుకు తీసుకోకుండా ఉన్నారు? కర్ణాటక ఎలక్షన్ కి సంబంధించినప్పుడు మీరు తీసుకున్నారు కదా. మీరు తీసుకుంటే ఒకటి, వేరే పార్టీ తీసుకుంటే ఒకటిని మీరు ఎట్లా ప్రశ్నిస్తారు? ద్వంద్వ ప్రమాణాలు వినాడండి. జాతీయ స్థాయిలో మీరు రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారో మిగతా పార్టీలు కూడా అట్లనే చేస్తాయి. ఎందుకు మీరు చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే ఒకటని ఎట్లయితుంది? ఈ దేశంలో చిన్న పరిశ్రమలో గ్రోత్ ఎంత, తర్వాత పెద్ద పరిశ్రమలో గ్రోత్ ఎంత? అదాని అంబానీ కంపెనీల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎంతమందికి వారు ఉపాధి కలిగిస్తున్నారు? ఈ రోజు మీకు కాండ్లా పోర్టు దగ్గర నుంచి మీకు అన్ని ఏ పోర్ట్ లో కూడా మీకు గవర్నమెంట్ యొక్క హోల్డింగ్ 10% ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు వారందరికీ వెళ్ళిపోతారు? 20-30 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ రోజు 2005లో అనుకుంటా బహుశా ప్రారంభోత్సవం చేసింది, 2006లోనో ఎక్కడ తిరుపతి మన 2007లోనో శంషాబాద్ విమానాశ్రయం 30 సంవత్సరాల పాటు లీజ్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. అది బెంగళూరులో అయినా ఎక్కడైనా కూడా జీవీకే వాళ్ళు కానీ ఎవరికి నిర్వహించినా కూడా మీకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్వహిస్తున్న సంస్థలు వాళ్ళకే రాసి ఇవ్వరు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో మెట్రో ఉంది, ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళు నిర్వహణ వైఫల్యం చెందితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీన్ని ఏమంటారు? మీరు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఇది పారిశ్రామిక ఉన్న సంస్థలు నమ్మేస్తున్నారు అని చెప్తున్నాము. కొత్తగా తయారు చేస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టి వారు తయారు చేసుకుంటే కాదు, ఉన్న పరిశ్రమ చెప్పండి. పూర్తిగా ఇబ్బంది చేస్తున్నారు అనేది. మీరు రామచంద్ర గౌడ్ గారు మీరు ఎల్ఎన్టీ పరిశ్రమను ఎందుకు తరిమేశారు చెప్పండి? మీ విధానాలు కదా, మీ విధానాలు కారణమయ్యే వాళ్ళు మీకు వదిలేసి వెళ్ళిపోయారు. దీనికి కారణం ఎవరంటారు? మీరు కదా కారణం. మరి మీరు ఎవరు సమాధానం చెప్తారు దీనికి? కాబట్టి ఇట్లా కాదు. మీరు ఇక్కడ చూడండి, దేశంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెట్టుబడులు ఆకర్షించాలా, ఉపాధి పెరగాల, యువతకు ఉద్యోగాల కల్పన రావాలన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా నిర్ణయాలు తీసుకుంటుంది. తీసుకోకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా ఏ ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకని మీరు ఫ్యూచర్ సిటీ కడుతున్నారు తెలంగాణలో, ఉద్యోగ ఉపాధి కల్పన రావాలని.
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు సర్వర్లు పెట్టి డేటా సెంటర్లు పెడుతున్నారు. ఉపాధి రావాలనే, ఎవరు కూడా ఉపాధి రావాలనే పెడుతున్నారు, లేదని చెప్తారా? అయితే మాట్లాడడం ఏంటంటే మీరున్నప్పుడు ఒకటి మాట్లాడడం, మీరు లేనప్పుడు ఒకటి మాట్లాడటము, అదే విషయాన్ని ఇంకొక విధంగా చెప్పడంతో దాన్ని భారతీయ జనతా పార్టీ అభ్యంతరం చెప్తుంది. మీరు ఇదే మాట్లాడుతున్నారు. రిలయన్స్ పవర్ అని అనిల్ అంబానీ అని ఉన్నారు, మీ పార్ట్నర్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎవరు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఆయన దివాలా తీసింది ఆ కంపెనీ. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? రిలయన్స్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అన్ని ప్లేసుల్లో రిలయన్స్ పవర్ అని మరి వాళ్ళ ఇండస్ట్రీలు నాప్తా మీద తర్వాత అన్ని చోట్ల మీద తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారు? రైట్ సార్. తూర్పుగోదావరి జిల్లాలో జేగురుపాడులో జీవీకే సంస్థ ఇప్పటికి కూడా వాళ్ళ అంతర్జాతీయ కోర్టు కేసారు. ఇప్పటికి కూడా 100 కోట్లు కట్టిస్తున్నారు మీరు డబ్బులు. మీకు 1989 నుంచి 2094 మధ్యలో మీరున్న గవర్నమెంట్ కి సంబంధించిన విషయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం. ఇవి పాలసీ మ్యాటర్స్ కదా. మీరు ఇప్పుడు ఎన్పిఎల్ కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఎన్పిఎల్ మాట్లాడితే విజయ్ మాల్యాకి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఎవరు పీరియడ్ ఇచ్చారు చెప్పండి. మీ పీరియడ్ లో రైట్ సార్. మీరు మాట్లాడితే రైట్ సార్. తర్వాత మోడీ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక సెకండ్ అన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు వన్ సెకండ్ మాట్లాడి సార్. కృష్ణాంజనేయులు గారు సార్ వ్యాఖ్యల్ని అడ్డం పెట్టుకుని ఇది ప్రధానమంత్రికి వ్యతిరేకంగా, దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడారు అనేటువంటి. సార్ మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి వాయిస్ చెక్ చేసుకోరా. వినపడుతుందండి? అంటే లోగా వస్తుంది వాయిస్, చాలా లో క్వాలిటీ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఎస్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో దాన్ని సెన్సిటివ్ గా మార్చేసి అది భారతీయ ప్రజలందరూ మేము ఉన్నట్లుగా దేశాన్ని అవమానించేటువంటి విధంగా గాంధీ మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా ఇది ఒక ఎమోషనల్ గా దీన్ని మార్చేటువంటి ప్రయత్నము బీజేపీ చేస్తుంది. కాంగ్రెస్ చేసేటువంటి సూచన ఏమిటి అని అంటే, రాహుల్ గాంధీ యొక్క ఈ వ్యాఖ్యల యొక్క ఉద్దేశం కూడా ప్రధానమైనది ఏంటి అని అంటే, దేశవ్యాప్తంగా నిరుద్యోగం గురించి చర్చ జరగాల్సినటువంటి, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరగాల్సినటువంటి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి ఈ పదాలకు సంబంధించినటువంటి సార్ మీ వాయిస్ స్లోగా వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్. అయితే ఇప్పుడు ఇందాక రామచంద్ర గారు చెప్పిన విధంగా దేశాన్ని అమెరికాకు దాసోహం చేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నారు. సో రాహుల్ గాంధీ గారు కూడా దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారు అంటూ వస్తున్న ఆరోపణలపై మీ సమాధానం మీరేం చెప్తారు? చెప్తాను. మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. మనకి టైం లేదు, షార్ట్ సర్క్యూట్. మీరు చెప్తాను చూడండి. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారం ఎట్లా ఉంటుందంటే, తెలంగాణలో మొక్కజొన్నలు పండుతున్నాయి, 2400 రూపాయలు క్వింటాల్కి. ఇవాళ 400 రూపాయలతో 27 మూటలు ఒక రైతు నుంచి ఒక ఎకరాకు కొనే నిష్పత్తిలో ఉంది అగ్రిమెంట్. ఈ రోజు దాన్ని ఏమని ప్రచారం చేస్తున్నారు తెలుసా? కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు మిగతా దేశంలోని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి పాలన వ్యతిరేకించే వాళ్ళంతా ఇది అమెరికా నుంచి మొక్కజొన్నలు దిగుమతి అవుతాయి. అసలు అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ప్రాడక్ట్లు దిగుమతి చేసుకోవడంలో అమెరికాతో ఒప్పందమే లేదు. అసలు ఏ ఒప్పందం కూడా ఇప్పటికి కూడా అమలు కూడా కాలేదు. దీన్ని గ్లోబల్ ప్రచారం చేయడం తప్ప ఇంకొకటి కానే కాదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ ప్రతిష్ట పెరిగింది. పిపాగునుగు అని ఒక దేశం ఉంటుంది, కాళ్ళకు ముఖ్యాడు నరేంద్ర మోడీ గారికి. తర్వాత కృష్ణాంజలి గారు ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి గారిని విమర్శిస్తే ఈ దేశాన్ని విమర్శిస్తున్నారని. సార్వభౌమాధికారం కలిగిన దేశానికి మేము ఆత్మాభిమానం కలిగినటువంటి కార్యకర్తలం, భారతీయులం. ఖచ్చితంగా మా ప్రధాని అంటే మమ్మల్ని అన్నట్లే లెక్క. ఎందుకు కాదు? ఖచ్చితంగా అంటాం. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకు ఉండాల్సి వస్తుంది? సార్ ఒక్క సెకండ్. సార్ రామచంద్ర గౌడ్ గారు, మీరు చేసిన ఆరోపణలు అంటే దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారంటూ మీరు చేసిన ఆరోపణల వల్ల మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇది ఓన్లీ రాజకీయ స్టంట్ అనే భావించవచ్చు కదా సార్? మనకి టైం లేదు. అమ్మేసుడు కాదు, దాసోహంగా తయారైతుంది. ట్రంప్ గారు చెప్తేనే పాకిస్తాన్ తో యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ డిక్లేర్ చేస్తాడు. అదే రకంగా వాళ్ళు కొనుమంటేనే కొంటాము, లేకుంటే లేదు అనేది ఆయన మాట్లాడతాడు.
మేము ఛాయిస్ ఇస్తానంటే ఈ దానికి తలకాయ ఊపుకున్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రష్యా నుంచి మనకు ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే వీళ్ళతోని అమెరికాతో అవసరమా మనకు? అదే రకంగా పాకిస్తాన్ తో యుద్ధం చేయమని అన్నప్పుడు వాళ్ళు ఆగిపోయిన యుద్ధానికి ఆపేయడానికి కారణం ఏముంది? వాళ్ళు మన మీద ఇబ్బంది చేసినప్పుడు వారు జరిగేది ఉండే కదా, వారికి అందరు సహకరించారు కదా పార్టీలకు అతీతంగా. మీరు అమెరికా ట్రంప్ నేను ఆగమంటే ఆగుతున్నాడు, లేవమంటే లేస్తున్నాడు వర్డ్ వస్తుంది కదా, ఆ మాటకు జవాబు ఏమొస్తుంది? అదే రకంగా రష్యా నుంచి మీరు తీసుకోమంటే తీసుకుంటూ లేకుండా లేదని వర్డ్ వస్తుంది. అదే రకంగా మన డాలర్ విలువకు ఎంత వస్తుంది? 96 రూపాయల వరకు వస్తుంది. 96 రూపాయలు దాటిపోతుంది ఒక డాలర్ కు. అంటే మీరు విదేశీ విధానంలో మీరు సరైన నిర్ణయం తీసుకోకుండా, సరైన మాట తీసుకోకుండా ఈ రకంగా జరిగిందనే విషయం గురించి మాట్లాడుతున్నాం. దాసోహం అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిన అవసరం లేదా? మన సార్వభౌమత్వం మనకు ఫ్రీగా ఉండాలి కదా. ఒక దేశపు అధ్యక్షుడు చెప్పినట్టు మనం వినాల్సిన అవసరం ఏముంది? అదే రకంగా అయితే కదా, కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం, నేను ఇది తీసుకోమంటే ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలంటే మనం ఏంటంటే మనకు ఫ్రీగా ఉంది, స్వతంత్రంగా మన భారతదేశ పౌరులందరూ కోరుకున్నది వారు చేయాలనుకున్నారు, పాకిస్తాన్ మీద చేయమని అన్నాము. తర్వాత ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని గురించి మాట్లాడుతున్నాం మనం. దాని సందర్భంగా ఆయన థ్యాంక్ యూ సార్. రైట్, అదే అండి ఇవాళ డిబేట్లో పాల్గొన్నటువంటి రామచంద్ర గౌడ్ గారికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు డిబేట్లో పాల్గొన్నందుకు. రైట్, ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.